ఏడాది పాలనలోనే ఆలయాల్లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి. సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గోడ కూలిన ఘటనలో 7 చనిపోవడం బాధాకరమని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 మరణించారని తెలిపారు. తిరుపతి తోపులాటలో 6 చనిపోయారు. చంద్రోత్సవంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ప్రశ్నించారు. ఇకైతే లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరిగా ఏర్పాట్లు చేయకపోవడం దారుణమని అన్నారు వై జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జరిగిన ఘటన సింహాచలంలో జరిగిన ఈ ఘటనైనా కూడా చందనోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటనైనా కూడా లేదా మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి. అయ్యా, నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటనైనా కూడా ఈ రోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటనైనా కూడా ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు. ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 మందిని